బీజేపీ బీఆర్ఎస్ లకు ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బీఆర్ఎస్ తప్పులకు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 10 ఏళ్లు పాలించి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసి కేటీఆర్ ఇప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఇక బీజేపీ నేతలు కూడా ఉద్యోగాలు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు మహేష్ గౌడ్. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పిదాలకి మూల్యం ఎవరు చెల్లించుకోవాలి? ఇవాళ మీరు బామర్దులు బజార్లో పడి మేము చేసిన అరాచకం మర్చిపోయినారు ప్రజలు, మేము చేసిన లూటి మర్చిపోయినారు ప్రజలు అనుకుంటే భ్రమ. ప్రజలు వస్తారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఒక నాయకుడు అంటాడు ప్రైవేట్ ఆస్తులు సొత్తును దోచుకోవాలట. ఒక పౌరుడి ఖాతాలో 15 లక్షలు పడ్డాయా? 100కు పైగా ఇలా పెట్రోల్ డీజిల్ పెడతలేమా మనం? ఎవరు నిర్వాహకం ఇది? 12.5 ఏళ్ల మోడీ పాలన ఎవరు లబ్ధి పొందారు? ఎవరు బాగుపడ్డారు? ఏ వర్గం బాగుపడ్డది? అయితే అమ్మేసారు, లేక కూదబెట్టారు. ఇది మోడీ గారు నిర్వాహకం. నీట్ చప్పని ఇంచుకా ఛాతీ అని చెప్పుకునే మోడీ గారు నీట్ పరీక్షని రైతుల కొరకు ఎన్ని కార్యక్రమాలు చేశాము. భగవంతుడు చూడ భగవంతుడు, రాజకీయాలు చూడ రాజకీయాలు, ఈ మిక్స్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఓటు దండుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. ఎవరు మెడల్ వంచాలి ఇప్పుడు? నేను ఆ మాట ప్రధానమంత్రి పెద్ద పదవులు ఆయన ఎవరు మెడల్ వంచాలి? 15 లక్షలు జామనియా తయారు సార్ ఆకు అకౌంట్ మే ఆగే, మరి ఎవరు మెడల్ వంచాలి ఇప్పుడు? మీకేమైనా వచ్చినాయా? పలకరు, ప్రజాక్షేత్రంలో ఉండరు, మళ్ళీ అసలైన ఆరోపణలు చేస్తారు. మేము ఓపెన్ టు డిబేట్కి ఓపెన్ ఉన్నాము. భేషజాలు లేవు, తప్పిదాలు జరిగితే సరిదిద్దుకుంటాము.